నమస్తే ఎవ్రీవన్, నా పేరు శ్రీకాంత్, ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీ వేద భూమి డెవలపర్స్. ఈరోజు మనం ఆగస్ట్ 1 ఈరోజు మనం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయబోయే స్థలంలో ఉన్నాము. ఇక్కడ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ మనకు ఈ ప్రాంతంలోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నారు. గత ప్రభుత్వం మనకి ఇక్కడ ఫార్మాసిటీని అనౌన్స్ చేసింది. ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఒక ఇనిషియేటివ్గా తీసుకొని ఇక్కడ మనకు నెట్ జీరో సిటీగా దీన్ని మార్చబోతుంది. దీని ద్వారా గ్రీన్ హౌజెస్ అండ్ గ్లోబల్ వార్మింగ్ ద్వారా వచ్చే పొల్యూషన్ని మనం తగ్గించడానికి ఇక్కడ జీరో పొల్యూషన్ సిటీగా దీన్ని ఒక అద్భుతమైన సిటీగా దీన్ని ఇక్కడ రూపొందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ ఫస్ట్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ దాదాపుగా 17 రకాలైనటువంటి కోర్సులు ఇక్కడ అనౌన్స్ చేశారు. ఈరోజు మన అసెంబ్లీలో కూడా చూసాము. ఆ కోర్సులన్నిటినీ ఇప్పుడు మనకు మాదాపూర్లో ఇనిషియల్గా ఈ సంవత్సరం నుంచి దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది కూడా జరుగుతుంది. మాదాపూర్లో దాన్ని ఒక 6-7 కోర్సెస్ ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. నెట్ జీరో సిటీ అంటే జీరో కార్బన్ సిటీ అన్నమాట. ఇక్కడ దానికి సంబంధించి ఫుల్ వీడియో నెట్ జీరో సిటీ గురించి మనం కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనం ఫార్మాసిటీ ప్లేస్లో ఏదైతే ఫార్మాసిటీ గత ప్రభుత్వం చెప్పిందో ఆ ప్లేస్లో ఇప్పుడు నెట్ జీరో సిటీని అనౌన్స్ చేశారు. దానికి అనుగుణంగానే ప్లానింగ్ జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఇక్కడ ఓపెన్ చేశారు. ఆ యంగ్ ఇండియా యూనివర్సిటీ ఎస్టాబ్లిషింగ్ మనము శంకుస్థాపన కార్యక్రమంలో ఉన్నాము. అక్కడ మనకు పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ హోర్డింగ్ పెట్టారు. ఇక్కడ మనకు చూడొచ్చు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, మోడర్న్ స్కూల్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అండ్ కమ్యూనిటీ సెంటర్. ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేశారు నెట్ జీరో సిటీ అండ్ కందుకూరు రంగారెడ్డి. ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇంకా ఫార్మాసిటీ కాదు, నెట్ జీరో సిటీ. ఇదంతా కూడా ఇప్పుడు మీరు ఇంకా 5 to 10 ఇయర్స్లో ఇక్కడ ఇదొక మరో 4th సిటీ ఏదైతే చెప్పారో అది కాబోతుంది. ఇక్కడ ఎందుకంటే అంత యూజ్ ఆఫ్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఇక్కడ దీనికి కూతవేటు దూరంలోనే ఇంకొక 3 kilometers దూరంలోనే మనకు మెడికల్ కాలేజు, తర్వాత అక్కడ అమెజాన్ డేటా సెంటరు అండ్ దాంతోపాటుగా ఇంకా AI సెంటర్స్ కూడా ఇక్కడ రాబోతున్నాయి. దాంతోపాటు మళ్ళీ ఎనర్జీ ఎఫిషియన్సీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్లో భాగంగా ఇంకా చాలా కంపెనీస్, బ్యాటరీ రిలేటెడ్ కంపెనీస్ అండ్ నాన్ పొల్యూటెడ్ ఫార్మా కంపెనీస్, ఇట్లా అనేక కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అవి కూడా మనం క్లియర్గా వాటి దగ్గరికి వెళ్ళి ల్యాండ్ ఎక్కడెక్కడ అక్వైర్ చేసారో అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఒకసారి పబ్లిక్ మీటింగ్ ఎట్లా జరుగుతుంది ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. ఇప్పుడైతే మనం VIP పాస్ తీసుకొని ఇక్కడికి ఎంట్రీ అయితే అయ్యాము. ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారి సభా ప్రాంగణం ఇదంతా కూడా మీరు చూడొచ్చు, జనాలతో నిండిపోయింది. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఏమేమి డెవలప్మెంట్స్ యాక్టివిటీస్, ఏమేమి డెవలప్మెంట్ ప్రోగ్రెస్ చేయబోతున్నారు ఈ ఏరియాలో, నెట్ జీరో సిటీ సెంటర్లో, ఇంకా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు ఇంకేమేమి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారో ఇవన్నీ కూడా మనము ఈ మీటింగ్ ద్వారా వాళ్ళు చెప్పే అంశాలన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. ఆ వీడియోస్ అన్నీ కూడా మనము చూద్దాం మన ఛానల్లో. స్కిల్ యూనివర్సిటీకి దాదాపుగా 57 ఎకరాలతోని దాదాపుగా 150 కోట్ల రూపాయలతోని ఇవాళ శిక్షణ ఇవ్వడానికి నిరుద్యోగ యువకులకి ఇవాళ పనులను ప్రారంభించుకున్నాం. స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా. హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్తో పాటు చాలా మంది అభివృద్ధి చేసి ఉండొచ్చు, సైబరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఉండొచ్చు.
ఇవాళ 3 నగరాలు వాళ్ళు నిర్మిస్తే 4th సిటీ ఇవాళ బాగరికంచను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ని చేస్తాం, స్పోర్ట్స్ టూరిజం హబ్ని చేస్తాం. స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం, ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను యూనివర్సిటీలను తీసుకొస్తాం, ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం. ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం. మన ఈ ముచ్చెర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆమన్గల్ కడతాలు ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం. పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం.